కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఒకటి రావడం అయితే జరిగిందండి. ఇక్కడ వేకెన్సీ అనేది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా వివరాలని క్లారిటీ అయితే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి, ఆ అప్లికేషన్ లింక్ అనేది కూడా ఎక్కడ ఉంటుందో అది కూడా చెప్తాను. పూర్తి అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియోని అసలు లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే, ఇదైతే నోటిఫికేషన్ అనేది ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి రావడం అయితే జరిగింది. అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో అయితే రావడం అయితే జరిగిందనమాట. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే నవంబర్ 15 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. డిసెంబర్ 14 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీ అయితే ఫస్ట్ ఎస్ఐ వాళ్ళకి అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 78 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వేసి ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. దీంట్లో మేల్ వాళ్ళకు 78, ఫీమేల్ వాళ్ళకైతే 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ అనేది 92 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే మేల్ వాళ్ళకైతే 325 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ వాళ్ళకైతే 58 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది 383 వేకెన్సీ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ వేకెన్సీ అనేది చూసుకుంటే మేల్ వాళ్ళకు 44 వేకెన్సీస్, ఫీమేల్ వాళ్ళకు 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ అనేది 51 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. అండ్ కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. అదే నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ అయితే ఆన్లైన్లో చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ బేసిక్ పే అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఐ వాళ్ళకైతే బేసిక్ అనేది 35,400 అయితే ఉంటుంది. లెవెల్ 6 కింద బేసిక్ అయితే ఉంటుంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే 25,500, కానిస్టేబుల్ వాళ్ళకైతే 21,700 అయితే ఉంటుంది బేసిక్ అనేది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అదర్ అలవెన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎస్ఐ వాళ్ళకైతే 20 నుంచి 25 సంవత్సరాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే 18 నుంచి 25 వరకు, అండ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే 18 నుంచి 23 సంవత్సరాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా కూడా మీకు అనేది ఏజ్ రేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు అని, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అదేవిధంగా ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇలాంటి ఏజ్ రేషన్ వర్తించదు. ఎందుకంటే పిహెచ్ వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అనమాట. అయితే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకనేది ఎస్ఐ వాళ్ళకైతే బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ చూసుకుంటే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా మీకు ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్లో మీరు చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అదే కాకుండా వేరేది అనేది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బీఈ అనేది మీరు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. దీంట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే మీకు సరిపోతుంది. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో అయితే 45% మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఒకవేళ మీరు అనేది 10th పాస్ అయిన తర్వాత మీరు ఎక్కడైనా ఐటీఐ అనేది చేసి ఉంటే, ఐటీఐ అనేది ఎలక్ట్రానిక్ కావచ్చు, ఎలక్ట్రికల్లో ఇక్కడ మీరు చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి అయితే. లేదా 10th పాస్ అయిన తర్వాత డిప్లొమా అయితే 3 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రానిక్ కావచ్చు అండ్ కమ్యూనికేషన్లో లేదా ఇన్స్ట్రుమేషన్, కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. డిజరబుల్గా అనేది డిప్లొమా అయితే అడిగారు. డిప్లొమా అనేది చూసుకుంటే ఇక్కడ ఐటీఐ అనేది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా విభాగం అనేది రిలేటివ్లో అయితే మీకు ఐటీ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. డిజరబుల్గా అనేది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అంతే. మార్క్ అనేది రావాలనుకుంటే మీకు అనేది ఏదైనా సబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటే ఇవైతే ఎక్కువ మార్కులు అయితే ఇస్తారు. సపోజ్గా డిగ్రీలో అనేది మీకు టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్లో ఉంటే మీకు అనేది 5 మార్క్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది. యాడ్ అనేది చేస్తారనమాట వాళ్ళకనేది. డిప్లొమాలో కూడా సేమ్ అదేవిధంగా, ఐటీ వాళ్ళకు కూడా అదేవిధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. విషయానికి వస్తే ఇక్కడ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఒకటి గమనించాల్సి అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రేషన్, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 6 ఇయర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 ఇయర్ అనేది ఏజ్ రేషన్ వర్తిస్తుంది అనేది ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అనేది గమనించాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఎస్టీ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫస్ట్ అనేది వాళ్ళకు కొన్ని ఏజ్ రేషన్ అయితే వర్తిస్తాయి. ఎస్ఐలో అనేది నార్మల్గా చెస్ట్ అనేది 77 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చెస్ట్ ఇప్పుడు 5 సెంటీమీటర్. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్లో అయితే నార్మల్గా 76, అదేవిధంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పాన్స్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. హైట్లో కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మేల్ వాళ్ళకు 162.5 సెంటీమీటర్ ఉన్న అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ వాళ్ళకైతే 150 ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే చూస్తారు. అదైతే గమనించండి. ఎస్ఐలో అనేది నార్మల్గా 80 ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్స్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ హెడ్ కానిస్టేబుల్లో కూడా
నార్మల్గా 80 అదేవిధంగా 85 సెంటీమీటర్ అనేది ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. హైట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ వాళ్ళకైతే 170 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకు 157 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ హైట్‌కు తగ్గ వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఎస్ఐ వాళ్ళకైతే 200 ఫీజ్ అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫీజ్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్‌లో అనేది ₹100 ఫీజ్ అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు ఫీజ్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు. వీళ్ళైతే ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్‌లో అనేది ఇక్కడ చూసుకుంటే మీకు అనేది పీటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎస్ఐ వాళ్ళకైతే 100 మీటర్ రన్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇదైతే మీరు చూసుకుంటే జస్ట్ మీరు అనేది 16 సెకండ్‌లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే 100 మీటర్ రన్ అనేది ఇక్కడ మీరు 18 సెకండ్‌లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మేల్ వాళ్ళకు 1.6 km రన్ 7 మినిట్ 30 సెకండ్‌లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే 800 మీటర్ రన్ 4 మినిట్ 45 సెకండ్‌లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ ఫస్ట్ అనేది ఓన్లీ 1.6 km రన్ అయితే ఉంటుంది. 7 మినిట్ 30 సెకండ్‌లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 800 మీటర్ రన్ అయితే ఉంటుంది. 4 మినిట్ 45 సెకండ్స్‌లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ లాంగ్ జంప్ అనేది చూసుకుంటే 11 ఫీట్ అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది. 3 చాయిస్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫీమేల్ వాళ్ళకైతే 9 ఫీట్ లాంగ్ జంప్ అనేది గమనించవచ్చు ఇక్కడ మీకు అనేది. అదేవిధంగా హై జంప్ కూడా ఉంటుంది. 3.5 ఫీట్ అనేది హై జంప్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకైతే 3 ఫీట్ అనేది హై జంప్ అయితే ఉంటుందండి. ఈ ఇండివిజువల్ టెస్ట్ అయితే మినిమం అయితే మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికైతే ఎక్స్ట్రా దీనికి ఎలాంటి మెరిట్ మార్క్స్ అయితే ఉండదు. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మీరు అనేది. పేస్ట్లో అయితే రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎస్ఐ వాళ్ళకైతే 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ పేపర్ అని అదేవిధంగా పేపర్ 2 అని ఉంటుంది. 100 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా జనరల్ హిందీ ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అయితే ఉంటుందండి. 2 అవర్ టైం అయితే ఇస్తారు మీకు అనేది. అదేవిధంగా నెక్స్ట్ పేపర్ 2లో అనేది ఇక్కడ చూసుకుంటే ఇది కూడా గ్రాడ్యుయేట్ లెవెల్లోనే ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఈ వీటిలో అయితే మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు క్వశ్చన్స్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళకి కూడా 100 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంటర్ లెవెల్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. 2 అవర్ టైం అయితే ఇస్తారు. దీన్ని కూడా సిలబస్ అనేది జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు మిగతా అనేది. కానిస్టేబుల్ వాళ్ళకి అనేది కూడా సేమ్ 100 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాకపోతే అనేది 10th బేస్ పైన ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ, జనరల్ అవేర్నెస్, జనరల్ రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ వీళ్ళకి అనేది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళ కేటగిరీ వాళ్ళైతే 35% మార్క్స్ అని పాస్ అయ్యాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 33% మార్క్స్ అని మీరు పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ అన్ని ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే మిగతా అనేది చూస్తారు. అవైతే ఇక్కడ మీరు మిగతా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎన్సీసీ క్యాండిడేట్ వాళ్ళకు కూడా కొన్ని బోనస్ మార్క్స్ అయితే యాడ్ అయినా చేస్తారు. వీళ్ళకి అనేది ఇది మంచి ప్లేస్మెంట్ అనేది గమనించవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ వాళ్ళైతే మీరు ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్సీసీ దగ్గర అయితే ఇక్కడ సర్టిఫికేట్ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత మార్క్స్ అనేది మీకు పర్సంటేజ్లో అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంత అయితే మీకు కౌంట్ అనేది చేస్తారు. ఎగ్జామ్లో అనేది ఇక్కడ చూసుకోవచ్చు మార్క్స్ అనేది. ఇదైతే మీకు మంచి బెనిఫిట్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. అన్నీ మీరు క్లియర్ అనేది చేసుకున్న తర్వాత అయితే మీకు అనేది మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అనేది చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో అనేది మీరు పూర్తిగా అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు అనేది రిజల్ట్ కూడా రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ అయితే మీకు చేయని ప్రాసెస్ మిగతా కూడా ఉంటుంది.